యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంన మీ అందరికీ శుభములు కలుగునుగాక. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటివలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలనాడు కనాను దేశంలో ఇజ్రాయేలుల కొరకు దేవుడు అనుగ్రహించిపోయే ఆశీర్వాదాలు మోషే వివరిస్తూ వారితో ఈ మాటలు పలకడం జరిగింది. దేవుడు మనకు తోడుగా లేనిదే మనం ఏమీ చేయలేము అన్న సత్యాన్ని మరవకు. కనుక నీవు కలిగినవన్నీ దేవుని కృప వలన మాత్రమే పొందిన దానములని గ్రహించి ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతుడివై జీవించుము. దేవుడు తప్పక నీకు ఆధ్యాత్మికమైన సామర్థ్యాన్ని కలుగు చేయు. అప్పుడు నీవు తోటి ప్రజల పట్ల న్యాయము తీర్చెదువు, న్యాయముగా జీవించేదువు కూడా. ఆ పరలోక భాగ్యమును సంపాదించుకొందువు కూడా. దేవుని పనికి సహకారులుగాను ఆయనకు గొప్ప కార్యములు చేయుచు సువార్తను ప్రకటించుచు ఉపచారము చేయుచు నీవు జీవించేదు. అంతే దినములో మనం ఉంటున్నాము కనుక నశించిపోతున్న ఆత్మల కొరకు భారభరిత హృదయము కలిగి నీవు వారి కొరకు దేవుని పట్ల మొరపెట్టాలి. నీవు వారిని దేవునికి నీవు సమీపంగా ఉండేలా వారికి దేవుని యొక్క సువార్తను అందించాలి, ఆయన ప్రేమను ప్రకటించాలి. ఇంతటి సామర్థ్యాన్ని దేవుడు నీకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.